ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఒకవేళ మేము మై హోమ్ గ్రూప్కి కనుక ఇచ్చి ఉంటే ల్యాండ్, ఆ ల్యాండ్ యూనివర్సిటీ ల్యాండ్ అయి ఉంటే, సీఎం రేవంత్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే, ఈ మాట నేను పర్టికులర్గా చెప్తున్నా, ధైర్యం ఉంటే వారు బుల్డోజర్ తీసుకొని మై హోమ్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. వాళ్ళు వెళ్ళలేరు, ఎందుకంటే ఆయన బీజేపీ నాయకుడు, ఆయన ప్రధానమంత్రి మోడీ గారు పక్కన కూర్చుంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి పేదవాళ్ళ ఇల్లు ఉంటేనేమో బుల్డోజర్ తీసుకొని వెళ్ళిపోతారు, నెమళ్ళు జింకలు మూగజీవులు ఉంటేనేమో బుల్డోజర్ తీసుకొని వెళ్ళిపోతారు, పెద్ద నాయకులు ఉంటే మాత్రం వాళ్ళని టచ్ చేయలేరు. ఫస్ట్ థింగ్, మేము తప్పు చేయలేదు, ఎవరికి గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేయలేదు. సెకండ్ థింగ్, ఒకవేళ మేము అలొకేట్ చేసాము మీరు ప్రూవ్ చేయాలనుకుంటే కాగితం పట్టుకోమనండి, మీరు రంగనాథ్ గారిని బుల్డోజర్ ఇచ్చి పంపించండి. ఆ పని చేయకుండా ఊరికే ప్రజల్ని మభ్య పెట్టడానికి ఏది పడుతుంది మాట్లాడితే ఇవాళ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. సూపర్ కవితక్క, మీరు చెప్తున్నది నిజం. కాబట్టి మీ సవాల్ను రేవంత్ రెడ్డిని స్వీకరించాలని తప్పకుండా మేమందరం కోరుతున్నాం. కాబట్టి జై హో కవితక్క, మీ ధైర్యానికి సలాం. మీరు ఇలాగే ముందుకెళ్ళి పోరాడాలని కోరుతున్నాం.